ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 614వ నామం, 16 అక్షరాల నామం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః అని చెప్పుకోవాలి. వింజామరలు కలిగి ఉన్న ఎడమవైపున కుడివైపున ఉన్నటువంటి రమావాణిల చేత సేవింపబడుతున్నటువంటి తల్లి అని మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా ఉన్నవారు రమావాణి. సవ్యము అంటే ఎడమవైపు, దక్షిణ అంటే కుడివైపు. రమావాణి సవ్యదక్షిణ అని తీసుకుంటే అమ్మవారికి ఎడమవైపు లక్ష్మీదేవి, కుడివైపు సరస్వతీదేవి, వీళ్ళిద్దరూ కూడా సేవిస్తూ ఉన్నారు. మనం ఈ చిత్రాన్ని భావన చేసుకోవాలి. లలితా సహస్రమునందు లలితా మహాత్రిపుర సుందరి అటు ఇటు సేవిస్తున్న వాళ్ళు ఎవర్రా అంటే రమావాణి. కొంతమందికి ఎలా అన్వయించుకోవాలో తెలియదు. ఏమంటే మనం అమ్మవారికి కుడి ఎడమలంటే మనం చూస్తున్న కుడి ఎడమల, అమ్మవారికి కుడి ఎడమల, ఇదొక సందేహం. అది మనం ఎలా తీసుకున్నా కూడా పర్వాలేదు. కొంతమందికి ఎలా అన్వయించుకోవాలో తెలియక ఒక దేవత ప్రాధాన్యాన్ని చెప్తే ఇంకో దేవతను తగ్గించారనుకుంటారు. ఇది తగ్గించడం కాదు, వీటినే ఉపాసనా సాంప్రదాయాలు అంటారు. సరస్వతి ఉపాసకులకు సరస్వతీదేవికి అటు ఇటు లక్ష్మీ కాళీ కొలుచుకుంటూ ఉంటారు. లక్ష్మీ ఉపాసనలో అటు ఇటు కొలుచుకునే వాళ్ళు మారుతూ ఉంటారు. అంత మాత్రం చేత మిగిలిన దేవతలందరూ తక్కువని కాదు. మనం ఎవరిని ఉపాసిస్తున్నామో దాన్ని పరమని చెప్పింది వేదం. మిగిలిన వాటన్నిటిని అంగాలుగా భావించాలి. ఇందులో ఇంకొక శక్తిని కూడా గ్రహించాలి. ఒక బీజాక్షరం ఈ నామంలో దాగి ఉంది. ఎవరైనా చిత్రపటాన్ని చూసినప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దీనికి భిన్నంగా ఆ పటంలోని దోషాలు ఎంచకుండా నమస్కారం చేసుకోవడంలో తప్పేం లేదు. ఈ సవ్యదక్షిణ అన్నది కూడా చమత్కారమైనటువంటి మంత్రం. సవ్యదక్షిణ అన్నది అమ్మవారికి ఇందాక అనుకున్నట్టుగా అమ్మవారికి సవ్యదక్షిణ లేక మనకి సవ్యదక్షిణ ఇది చెప్పలేదు. కాబట్టి ఈ నామానికి భిన్నంగా చిత్రపటం ఉంటే అది అమ్మవారి సవ్యదక్షిణ అనుకోవచ్చు, తప్పే ఉంది. తంజావూరు చిత్రలేఖనాలన్నీ కూడా ప్రమాణంతోనే ఆ రోజుల్లో వేసేవాళ్ళు. వారి దాంట్లో ఇక్కడ చెప్పినట్లు కాకుండా అటు ఇటుగా ఉంటుంది. తంజావూరు కళని మనం ఏమీ అనలేము. మన నుంచి లెక్క కట్టామనుకొని అని అమ్మ పూజ చేసుకుంటే సరిపోతుంది. చర్చలు ఎక్కువ చేయకుండా ఉన్న స్వరూపాన్ని చక్కగా ధ్యానం చేసుకుంటూ సాధన చేసుకోవడం కావాలి. ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి అందాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. కానీ ఏమంటే అటువైపు లక్ష్మీదేవి ఉంది, ఇటువైపు సరస్వతీదేవి ఉంది, ఈ పటం తప్పండి, ఈ వాదనలు, ఈ తర్కాలు, ఇలాంటి పిచ్చి మాటలు అక్కర్లేదు. కుడివైపు సరస్వతి, ఎడమవైపు లక్ష్మి, మధ్యలో లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక, చాలు. ఆ రూపాన్ని ధ్యానం చేయండి. ఇక్కడ ఈ నామంలో చమత్కారం ఏంటంటే మనకి కుడి ఎడమవైపులా, అమ్మకి కుడి ఎడమవైపులా అనేది చెప్పకపోవడం వల్ల అది ఎలా అన్నా మనం అర్థం తీసుకొని దీనికి సాధన చేసుకోవచ్చు. లక్ష్మి అంటే ఐశ్వర్యం, సరస్వతి అంటే జ్ఞానం, వాక్కులు. మనకు లభించినటువంటి జ్ఞానం, ఐశ్వర్యం, ఈ రెండూ కూడా అమ్మవారి కైంకర్యానికి వినియోగించాలి కానీ తర్కాలకి కాదు. ఇందులో మన తెలివితేటలని, మన సంపదని అమ్మకు అర్పించాలి. అర్పించడం అంటే అర్థం అవి అనుభవిస్తున్న ప్రతిసారి కూడా అవి అన్నీ అమ్మ ప్రసాదాలని అమ్మకు నివేదించి స్వీకరించాలి. సృష్టిలో ఏది అనుభవించినా అది అమ్మ ప్రసాదం అనేటువంటి భావనతోనే అనుభవించాలి. అదే అసలైన శక్తి. అలా చూడగలిగిన నాడు ప్రపంచం అంతటిని కూడా మనం ప్రసాద దృష్టితో చూస్తాము. పదార్థ దృష్టి విడిచి ప్రసాద దృష్టి తెచ్చుకోవడానికి ముఖ్యమని రమణ మహర్షి చెప్పారు. ఇందులో బీజాక్షర రహస్యాన్ని కూడా చూపిస్తున్నారు. కుడివైపు సరస్వతి, మధ్యలో అమ్మవారు, ఎడమవైపు లక్ష్మీపతి. సరస్వతి బీజం ఐం, లక్ష్మీ బీజం శ్రీం, మధ్యలో హ్రీం. అందుకే ఐం హ్రీం శ్రీం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః. దీనికి కుండలిని మంత్రం అని చెప్పి పేరు. ఇది కూడా గురోపదేశం చేస్తేనే శ్రేష్టం. గురోపదేశం లేకపోయినా ఈ నామం చాలు. అమ్మవారికి ఎడమవైపు రమాదేవి, కుడివైపు సరస్వతీదేవి, అంటే ఎడమవైపు శ్రీం, కుడివైపు ఐం, మధ్యలో హ్రీం. హ్రీం అనేది అమ్మ భువనేశ్వరి యొక్క బీజాక్షర మంత్ర స్వరూపం. దాన్ని మనం భావిస్తూ ఓం ఐం హ్రీం శ్రీం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః అని చెప్పుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.